నానమ్మల కాలం నాటి నేతి బెల్లం సున్నుండలు ఎలా చేసుకోవాలో అయితే ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే తీసుకోవాలి. సో ప్యాన్ తీసుకున్న తర్వాత ఆ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆ ప్యాన్లోకి అయితే ఈ విధంగా నేనైతే 3 కప్పులు అయితే మినపగుళ్ళు అయితే తీసుకుంటున్నాను. పట్టుపప్పుతో చేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కానీ నా దగ్గర అయితే పట్టుపప్పు అవైలబుల్లో లేదనమాట. సో నా దగ్గర మినపగుళ్ళు ఉన్నాయి ఇంట్లో. సో అందుకని చెప్పేసి నేనైతే మినపగుళ్ళతో అయితే చేసుకుంటున్నాను. సో ఈ మినపగుళ్ళలోకి సున్నుండలు పంటికి అతుక్కోకుండా రావడం కోసం అని చెప్పేసి నేనైతే ఒక 2 స్పూన్ల వరకు బియ్యం అయితే యాడ్ చేసుకుంటున్నాను. మినపగుళ్ళు ఫ్రై చేసుకుంటున్నాను కదా, సో ఇందులోనే ఆ బియ్యం కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఈ విధంగా 2 స్పూన్లు లేదా 1 స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. సో మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి నేను ఇక్కడ కొంచెం ఎక్కువ మినపగుళ్ళు తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్ల వరకు బియ్యం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా బియ్యం యాడ్ చేసుకోవడం వలన బాగా మామూలుగా సున్నుండలు అయితే స్టిక్కీగా బయట కొనుక్కున్నవి పంటికి అతుక్కుంటూ నోటి చుట్టుకుంటూ వస్తాయి కదా, సో ఆ విధంగా అయితే రాకుండా కొంచెం మనం అయితే పిండి పట్టుకునేటప్పుడు కొంచెం బరగ్గా పట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయి. పంటికి కూడా అసలు అతుక్కోకుండా అయితే మంచిగా వస్తాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి బియ్యం అయితే యాడ్ చేసుకుంటాము. సో ఇప్పుడైతే ఈ మినపగుళ్ళని అండ్ బియ్యాన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. సో నేనైతే మినపగుళ్ళని బియ్యాన్ని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. పూర్తిగా సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. సో ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను కదా, నాకైతే ఈ మినపగుళ్ళు ఫ్రై అవ్వడానికి అయితే దగ్గరగా 10 to 20 మినిట్స్ వరకు అయితే పట్టింది. సో 20 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే ఫ్రై అయిన మినపగుళ్ళని అయితే తీసుకొని ప్లేట్ మీద అయితే పల్చగా ఆరబోసుకోవాలి. ఎందుకంటే మనం మిక్సీ పట్టుకోవడానికి కానీ లేదా బయట మరేయించుకునేటప్పుడు కానీ ఇవైతే పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. సో నేనైతే ఇంట్లో నాకు అవైలబుల్గా ఉన్న ఈ తాంబూలంలో అయితే పోసుకుంటున్నాను. దీన్ని అయితే తాంబూలం పళ్ళెం అని అయితే అంటారు కదా, సో దాంట్లో అయితే ఈ విధంగా పలుచగా చేసుకుని అయితే పోసుకున్నాను. సో ఇవైతే నాకు ఒక 1 అవర్ తర్వాతకి పూర్తిగా అయితే చల్లారిపోయినాయి అనమాట. సో ఈ 1 అవర్ లోగా అయితే నేనైతే ఇక్కడ ఎంతో చేసుకుంటున్నాను సున్నుండలు అని అయితే చెప్పాను కదా, సో ఆ బెల్లం అయితే తురుముకోవడానికి సో బెల్లము అయితే తెచ్చిపెట్టుకున్నాను. సో ఇవి చల్లారేటప్పుడు అయితే చల్లారేదాకా అట్లా వదిలేకుండా మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలి. సో ఎందుకంటే ఇలా కలుపుకోవడం వలన కింద ఉన్నవి కూడా పూర్తిగా అయితే చల్లారుతాయి, లేదంటే పైన వరకే చల్లారిపోయి కిందవి అయితే అలానే కొంచెం వేడిగా అయితే ఉండిపోతాయి అన్నమాట. ఇప్పుడు మినపగుళ్ళు చల్లారేలోగా మనం అయితే స్వీట్ కోసం అని చెప్పేసి బెల్లాన్ని అయితే తురుముకుందాము. సో నేనైతే ఇక్కడ నల్ల బెల్లం అయితే తీసుకుంటున్నాను. అంటే మరీ నల్ల బెల్లం కాకుండా బ్రౌన్ బెల్లం అయితే స్వీట్స్కి యూజ్ చేస్తాం కదా, అదైతే తీసుకుంటున్నాను. దానివల్ల బ్లడ్ పట్టడం కూడా చాలా మంచిగా పడుతుంది. మనం యూజ్ చేసే తెల్ల బెల్లం ఉంది కదా, దానికన్నా కూడా ఈ నల్ల బెల్లం అయితే హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా అయితే ఉన్నాయంట. ఆల్మోస్ట్ నేనైతే ఇంట్లో ఏ స్వీట్ ప్రిపేర్ చేసినా బెల్లంతో లేదా పిల్లల కోసం ఏది తయారు చేసినా కూడా ఈ బెల్లాన్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో నేనైతే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, చూపిస్తున్న విధంగా బెల్లం గడ్డ అయితే తీసుకొని చాకుతో అయితే వీడియోలో చూస్తున్న విధంగా అయితే తురుముకుంటున్నాను. లేదంటే మామూలుగా అయితే తురుముకునేవి చక్కు ఉంటుంది కదా, తురుముకునే ప్లేటు అంటే క్యారెట్ తురుము అవి పట్టుకునేది, ఆ ప్లేట్లో అయినా కూడా తురుముకోవచ్చు. సో ఆ ప్లేట్తో తురుముకుంటే ఏంటంటే తురుము కూడా బాగా క్యారెట్ తురుము ఎలా అయితే సన్నగా వస్తుందో సో ఆ విధంగా సన్నగా పొట్టులాగా అయితే వచ్చేస్తుంది కదా. సో మరీ అంత సన్నగా కూడా అవసరం లేదు, వీలైతే చేసుకోగలిగిన ఓపిక ఉంటే అలా అయితే తురుముకోవచ్చు. కానీ నాకైతే అంత సన్నగా అవసరం ఏం లేదు, బెల్లం కూడా మిక్సీ పట్టుకుంటాం కాబట్టి నేనైతే ఈ విధంగా చాకుతో అయితే ముక్కలు కట్ చేస్తున్న విధంగా సన్నగా అయితే తురుముకున్నాను. సో బెల్లం కూడా తురుముకోవడం అయిపోయిన తర్వాత బెల్లం మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అండ్ ఈలోగా అయితే ఈ మినపగుళ్ళు ఉన్నాయి కదా మనం ఆరబోసిన మినపగుళ్ళు, సో అవి అయితే ఆరిపోయినాయి అనమాట. సో వాటిని అయితే మిక్సీ జార్లోకి వేసేసుకొని మినపగుళ్ళని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. సో బాగా మంచిగా ఎంతగా మనకైతే వీలవుతుందో అంత మెత్తగా అయితే పట్టుకోవచ్చు. అంటే సాఫ్ట్గా రాకుండా బరగ్గా వస్తాయి. మనం ఎంత మెత్తగా పట్టుకున్నా కూడా ఎంత వీలైతే అంత, అంటే పొలుకులు అనేవి అసలు లేకుండా మంచిగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. సో కొంచెం బరగ్గానే పట్టుకోండి. సో మిక్సీ పట్టుకోవడం అయిపోయిన తర్వాత పక్కన అయితే నేను బెల్లాన్ని తురిమి పెట్టేసుకున్నాను కదా, సో తురిమి పెట్టుకున్న బెల్లాన్ని అయితే ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్న మినపగుళ్ళు పౌడర్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పౌడరు మళ్ళీ బెల్లాన్ని అయితే బాగా కలిసేలాగా ఈ విధంగా అయితే ముద్దలు చేసినట్టు పిసుకుతాం కదా, ఆ విధంగా అయితే కలుపుకుంటూ ఒత్తుకోవాలి. సో
కొంచెం కలిసింది పౌడరు అండ్ బెల్లం అయితే బాగా కలిసింది అనుకున్న తర్వాత దాన్ని అయితే కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. బెల్లం కూడా మంచిగా పౌడర్ లాగా అయిపోయేటట్లు. ఎందుకు ముందుగా ఇలాగ కలుపుకుంటాము, కొంచెం పౌడర్ కొంచెం బెల్లం వేసుకొని చేసుకోవచ్చు అనుకోవచ్చు, కానీ ఎక్కడా కూడా తేడా రాకుండా మొత్తం అయితే కలిసిపోయి ఉంటే ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం అనేది పౌడర్తో కూడా కలిసిపోతుంది కదా. అందుకని ముందుగా అయితే ఇలాగ బెల్లాన్ని కలిపేసుకొని తర్వాత అయితే బెల్లాన్ని అండ్ పౌడర్ని ఒకసారి మళ్ళీ అయితే మిక్సీ పట్టుకుంటాము. సో ఇక్కడైతే నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను. నాకైతే ఎక్కడన్నా చిన్ని బెల్లం గడ్డ ఉంది ఉన్నా కూడా చేత్తో ఇలా ఒకసారి అనంగానే వెంటనే అయితే స్మాష్ చేసినట్టుగా అయిపోతుంది అనమాట. సో పౌడర్ లాగా అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మిక్సీ పట్టాం కదా. మిక్సీ పట్టినప్పుడు ఆల్రెడీ తునిగిన బెల్లం గడ్డే, కాకపోతే కొంచెం అలా అతుక్కొని ఉంది. సో దాన్ని అయితే ఇలా చేత్తో ఒకసారి వత్తంగానే అయితే మంచిగా అది కూడా పౌడర్ లాగా అయితే అయిపోయింది. సో ఈ విధంగా అయితే ఒకసారి పౌడర్ చేసుకున్న తర్వాత చేత్తో అయితే మళ్ళీ ఒకసారి గట్టిగా కలుపుకున్న తర్వాత నెయ్యి యూజ్ చేసుకుంటాం కదా ఇప్పుడు ముద్దలు చేసుకోవడానికి. సో ఆ నెయ్యిని అయితే కరిగించుకోవాలన్నమాట. కొంచెం కూడా గట్టిగా వండుకొని లిక్విడ్ ఫామ్లో ఉండేలా నెయ్యిని అయితే కరిగించుకొని కొంచెం గోరువెచ్చలుగా ఉన్న నెయ్యితో అయితే ఇవైతే ఒత్తుకోవాలి ఉండల్ని. సో అందుకని చెప్పేసి నేనైతే నెయ్యి అయితే వేడి చేసుకున్నాను. సో నేనైతే యూజ్ చేస్తుంది ఫ్రెష్ నెయ్యి అనమాట. సో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి, బయట కొన్నది కూడా కాదు. పిల్లల కోసం అని చెప్పి చేస్తున్నానని చెప్పేసి ఇంట్లో ఉన్న నెయ్యినే యూజ్ చేస్తున్నాను. సో ఈ విధంగా నేనైతే కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఫస్ట్ 1-2 ముద్దలు అయితే చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ 1-2 ముద్దల వరకు అలాగా రౌండ్గా అయితే బాల్స్ లాగా సున్నుండలు అయితే చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మొత్తం అయితే ఒకేసారి కలిపేసుకోకుండా కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ పౌడర్ని ఒక పక్కన నుండి అయితే ఇలా సున్నుండలు అయితే చేసుకుంటూ వచ్చాను. సో నాకైతే చిన్నప్పుడు మా నాన్నమ్మ అయితే పొట్టుపప్పుతో అయితే చేసి పెట్టేది, పిండి అయితే మరేయించేదనమాట. సో అలా చేసి పెట్టేటప్పుడు ఇలా నెయ్యేసి కలిపి పెట్టేసేది కదా. చేస్తుంటే చాలా ఈజీ, ఏముంది అని అయితే అనిపించేది. ఇప్పుడు చేసేటప్పుడు కూడా నేను అదే అనుకున్నాను అనమాట. సో ప్రాసెస్ మొత్తం చాలా ఈజీగా అయితే అయిపోయింది. అమ్మ ఇంత ఈజీ అవి చేసుకోవడం, చిన్నప్పుడు చెయ్యి అని అన్నిసార్లు అడిగేవాళ్ళము అని అయితే అనిపించింది. అడిగేవాళ్ళం అంటే అడగకుండానే చేసి పెట్టేది, ఎప్పుడన్నా తినాలి అనిపిస్తే మాత్రం వెంటనే అడిగేవాళ్ళం అనమాట. అడిగిన నెక్స్ట్ డేనే చేసి పెట్టేది. సో కానీ నేనైతే ఇక్కడ మాత్రం ఒక 1 వీక్ నుండి అయితే అనుకుంటున్నాను సున్నుండలు చేసి పెడదాం పిల్లలకి అని చెప్పేసి. నాకు ఓన్లీ ఇంట్లో పని అయినా కూడా నేనైతే 1 వీక్ నుండి అనుకుంటుంటే ఇప్పటికైతే చేయగలిగాను. కానీ అప్పట్లో నాన్నమ్మ వాళ్ళు అయితే గేదెల పని చూసుకుంటూ, పొలం పని చూసుకుంటూ, అన్నీ చూసుకుంటూ కూడా ఎప్పుడు అడిగితే అప్పుడు నెక్స్ట్ డే అయితే స్కూల్ నుండి వచ్చేలోగా ఇంట్లో పని అయిపోగానే ఈ విధంగా అయితే సున్నుండలు చేసి ఉంచేది. ఈజీ అనుకున్నందుకు నాకైతే ఇలాగ ఈ ఉండలు ఒత్తుకునేటప్పటికైతే దోలు తీరిపోయిందనమాట. సో ఏంటంటే ఇప్పటి వరకు చేసిన ప్రాసెస్ అంతా అయితే చాలా ఈజీయే. ఇలా నెయ్యి వేసుకుంటూ ఉండలుగా ఒత్తుకోవడమే, రౌండ్గా బాల్ షేప్లోకి ఒత్తుకోవడమే నాకైతే చాలా కష్టం అనిపించింది. నా వేళ్ళు అయితే నొప్పులు అనిపించేసాయి. కానీ చేసినందుకు తిని టేస్ట్ చూస్తే టేస్ట్ అయితే చాలా బాగుంది. సో పిల్లలకి కూడా చాలా హెల్తీగా ఉంటుంది కదా. ముందైతే ఏ ఫుడ్ చేసినా కూడా పిల్లలకి హెల్తీగా ఉండిద్ది. ఓకే, ముందు పిల్లలు తింటున్నారు, పిల్లలకి నచ్చింది అనిపిస్తే హ్యాపీగా అనిపిస్తుంది. చేసిన కష్టానికి కూడా కొంచెం ఫలితం దొరికింది అన్నట్లుగా అయితే అనిపిస్తుంది. సో చేసిన తర్వాత పిల్లల్ని అయితే పిలిచి పిల్లలకైతే ఇచ్చాను. సో పిల్లలు అయితే ఇష్టంగానే తిన్నారు. కాకపోతే నాకేంటంటే ఈ ముద్దలు ఒత్తుకోవడం అనేది చాలా టైం అయితే పట్టింది. సో ఈ ముద్దలు ఒత్తుకునే వరకు పాపని అత్తయ్య వాళ్ళు అయితే చూసుకున్నారు. సో వాళ్ళు పాపని చూసుకున్నారు కాబట్టి నేనైతే కొంచెం టైం పట్టినా కూడా ఇవైతే చేయగలిగాను. సో బెల్లం సున్నుండలు అయితే ఇలాగా ఈజీగా అయితే సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి. ఖచ్చితంగా ట్రై చేయండి.